తెల్లాపూర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షను తాము వ్యతిరేకించడం లేదని, అయితే ఈ సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని తెలిపారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలపడం ఆనందకరమని పేర్కొన్నారు. భారతీనగర్ డివిజన్ లో వార్డు మెంబర్ ఉండటం, ఆన్లైన్ సేవల ద్వారా ప్రజలకు అనుమతులు సులభంగా జరుగుతున్నాయని, పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే డివిజన్ కార్యాలయం తెల్లాపూర్ లో ఉంటే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కలిసి ధర్నా చేపడదామని సవాలు విసిరారు. ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చింది కూడా వారేనని గుర్తు చేశారు. సమావేశంలో భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఒకటే డివిజన్ కొనసాగించాలని కోరిన విషయాన్ని వెల్లడించారు. తెల్లాపూర్ ను తండ్రితో, BHEL ను తల్లితో పోల్చుతూ విద్యుత్ నగర్ ను భారతీనగర్ డివిజన్ గా కలపడం తప్ప మరెక్కడిది కలపలేదని వ్యాఖ్యానించారు. గత పాలకుల వైఫల్యాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. MIG ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండటంతోనే కొందరు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. నిజాయితీ ఉంటే ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. MIG అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, MIG ఫేజ్ 2 నివాసితులు పాల్గొన్నారు. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు మన MIG వాటర్ ట్యాంకులో దగ్గర విద్యుత్ నగర్ను తీసుకెళ్లి భారతీనగర్ డివిజన్లో కలిపినారు అంటున్నారో, అయ్యా కలిపినారో కలపలేరో నీకు కూడా పూర్తిగా అవగాహన లేదు. కలిపిరే అనుకుందాము, ఎందుకు కలిపిరని కూడా నువ్వు అధికారులను అడగండి. వాస్తవం కూడా కలిపిరని మాకు కూడా తెలిసింది. ఈ విషయంపై మా కార్పొరేటర్ నాగేష్ యాదవ్ గారు, అలా సతీమణి గారు కొంతమంది వెళ్ళి ఆ కమిషనర్ గారిని కలిసి రామచంద్రాపురం సర్కిల్లో కానీ తెల్లపురం సర్కిల్లో కానీ కొత్త MIGని పెట్టాలి, కొత్త MIG ప్రజలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని మేము కాటా శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్తాం. తెల్లాపురము సర్కిల్ MIG వాళ్ళని తెల్లాపురంలోనే ఉంచాలని. ఇంకో మాట ఏమన్నాడు, 10 ఏళ్ల సంధి ఇక్కడ TRS లీడ్ అవుతుంది అన్నాడు. 100% 10 ఏళ్ల సంధి TRS అవుతుంది. ఎంతతోటి అవుతుంది? 13 ఓట్లు, 20 ఓట్లు, 13 ఓట్లు, సేమ్ 13 ఓట్లు, 23 ఓట్లు అంటే ఈక్వల్ ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు, మేము నిరుపేదలుగా కొట్లాడుతున్నాం. ఇదొక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు, మరి ఎల్ రవీందర్ను కూడా కొట్టాలి కదమ్మా. నీ దగ్గర ప్రజల బలం ఉంటే. ప్రజల బలం MIG వాళ్ళు ఎల్ రవీందర్ కూడిస్తున్నారు, తూర్పు శ్రీనికి ఇస్తున్నారు, రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడిస్తున్నారు, అరుణ్ గౌడ్, బాబు గౌడ్ లాంటి వాళ్ళు కూడిచ్చారు. కొంత వాళ్ళు ఒక 40-50 ఓట్లతో ఓడిపోయాము. ప్రజల బలం MIGలు అందరికీ ఉంది. కాకపోతే మా బలంతో నువ్వు సర్పంచ్గా గెలిచినావు. మా బలంతో నేను సర్పంచ్గా మేము పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నాం తెలుసా? మోహన్ రెడ్డి గారు తెల్లాపురం విలేజ్, సోమరెడ్డి కూడా తెల్లాపురం విలేజ్. అయ్యా నేను ఈయన ఇల్లు కొనుక్కున్నా, నేను ఈయన ఉంటా కాలనీ మనిషిని, మా నాయన ఎంప్లాయీ, మమ్మల్ని MIG నుంచి గెలిపియండి, నేను MIGలోనే ఉంటా అన్నాడు. గెలిచిన తర్వాత ఏడున్నావే? ఆదిత్యలో పోయి ఉన్నావు. MIGలు ఉండాలి కదా సార్. నేను MIGలో గెలిచిన MIGలోనే ఉండాలి, తెల్లపురంలో గెలిస్తే తెల్లపురంలో ఉండాలి. మరి MIG ప్రజలు అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేరు? ఆదిత్యలో పోయి ఉంటావా? MIGలో ప్రజలలో ఉండాలి, ప్రజలకు సర్వీస్ చేయి, ప్రజలకు చేయి. ఇదొక విషయము. ఫైనల్ లేవట్ అన్నాడు. ఆల్రెడీ మా రవీందర్ సార్ మాట్లాడాడు. ABCD పార్కులు ఉన్నాయి సార్ MIGలా. ABCD పార్కులు షాపింగ్స్ అప్పుడు పెద్దలు 75 గజాలు షాపింగ్ అని పెట్టి ఇచ్చిరు వాళ్ళకు ఇన్కమ్ అని. అవి ఫైనల్ లేవట్లో చేర్చి ఫైనల్ లేవట్ ఇప్పిస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? రాళ్ళు కొట్టినాము, రప్పలు కొట్టినాము, ఏది కాలేదు. సెకండ్ టైం హరీష్ రావు గారు కూడా వచ్చిర్రు. మినిస్టర్ హరీష్ రావు గారు అధికార పార్టీ ఉండి మినిస్టర్ గారు వచ్చి నేను ఫైనల్ లేవట్ ఇప్పిస్తాను, మీరు సోమరెడ్డి గారికి సహకరించండి అంటే సెకండ్ టైం కూడా అలా మిస్సెస్ కౌన్సిలర్గా నా మీదనే పోటీ చేసి, మా భార్య మీద పోటీ చేసి ఒక 23 ఓట్లతో గెలిచిర్రు. ప్రజలు ఆయనకి ఎంత విలువిచ్చారో నాకు కూడా అంతే ఇచ్చారు. మా MIG ప్రజలకు నమస్కారం. అయితే ఫైనల్ లేవట్కు డబ్బులు అవసరం కదా సార్. ఆ డబ్బులు అజిమ్ ప్రెసిడెంట్ ఆయన ఆధీనంలో అకౌంట్లో కట్టాలి. ఎవరో బిల్డర్ కడతంటే కుదరదు కదా సార్. మన అకౌంట్ మనమే వేయాలి.
సొసైటీ కూడా ఇవ్వలేడు, సొసైటీ కూడా డీడీలు ఇవ్వలేడు, లేఅవుట్ కాపీ కూడా ఇవ్వలేడు. ఇవన్నీ ఏంటంటే ఆయన రాజకీయ డ్రామా చేస్తుండు. రాజకీయ డ్రామా ఏంటంటే ఎమ్మెల్యే ఎక్కడ ఈరోజు మన విద్యుత్ నగర్ కాలనీలో మరి ఏదైతే జిహెచ్ఎంసీలో భాగంగా విద్యుత్ నగర్ కాలనీని 263 వార్డు నుంచి భారతీనగర్ వార్డులోకి కలపడం మేమందరం కూడా అన్ని పార్టీలం కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బహిరంగ సభ పెట్టిందో, నిరాహార దీక్ష చేసిందో, అది మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది సత్యము. మరి ఇక్కడ మాకు ఉటావుటిన తెలవగానే ఈరోజు మేము మధ్యాహ్నం అందరం కూర్చొని మరి ఈ కార్యక్రమానికి మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యుత్ నగర్ కాలనీ లైబ్రరీ దగ్గర మరి ఈ ప్రెస్ మీట్ మిమ్మల్ని కూడా పిలవగానే మీ అందరు కూడా మా మీద ప్రేమతోటి దయదలిచి పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ కూడా మీరు ఇంత మాకు సమయాన్ని ఇచ్చి మేము చెప్పబోయే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మీరు ఎక్కడ చేస్తున్నారో మేము మీకు ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పేరున సమయం ఎక్కువైపోయింది కాబట్టి పేరు చెప్పకుండా మిత్రుడు రవీందర్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పెద్దలు, మాజీ ఉప సర్పంచ్, సొసైటీ అధ్యక్షులు అందరూ, కాలనీ వాసులు అందరూ కూడా, మరి డిసిసి మరి నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా దయచేసి ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. మిత్రులారా అందరూ అన్ని విషయాల మీద మాట్లాడారు కాబట్టి మీ అందరికీ తెలుసు. మరి అలా తెల్లాపూరు గ్రామ పంచాయతీ తర్వాత ఏదైతే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మున్సిపాలిటీ చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీ 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ ఎక్కడైతుందో హైదరాబాద్ మన తెల్లాపూర్కే వస్తుంది. మన చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టుముట్టు భాగ్యనగరము అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ హైరేజ్ బిల్డింగ్స్, రకరకాల గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. మరి మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ మేము కూడా అందరం కూడా ఈ రాబోయే రోజుల్లో మరి లక్షల జనాభా, మరి ఇక్కడ దాదాపు 1-2 లక్షల ఓటర్స్ రాబోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు లెటర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. మేము మా నాయకుల దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి మేము కూడా అందరము పోయి మేము కూడా అడగడం జరిగింది. మరి వారు ఒకటే చెప్పారు, ఇది భాగ్యనగరము హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో 150 నుంచి 300 డివిజన్స్ కాబోతున్నాయి. అందులో భాగంగానే 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని హైదరాబాదును 2000 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణానికి పెంచడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ చర్యలు తీసుకుంటున్నామని మాకు చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకున్నాము, దయచేసి మరి ఏదైతే భారతీనగర్లో ఇంతకుముందు మొదటిసారిగా ఇచ్చిన మ్యాప్లో కొత్త ఎంఏజీ కూడా తెల్లాపూర్లోనే కలిసి ఉండెను. కేవలం వెల్లిమెల మాత్రమే ముత్తంగిలో కలిసి ఉండను. మేమందరం కూడా హర్షం వ్యక్తం చేసినాము. ఆ తర్వాత కొంతమంది వెల్లిమెలకు సంబంధించి మరి ఎంఐజీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ మీటింగ్లో అయితే ఎంఐజీ కొంత భాగము మా దగ్గర ఉంది, కొంత భాగం అక్కడ ఉంది, కలిపితే ఎంఐజీని భారతీనగర్లోనే కలపండి, లేకపోతే తెల్లాపూర్లోనే కలపండి అనే ఉద్దేశము వాళ్ళు అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి వాళ్ళు పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఆలోచన చేసి ఏదైతే వెల్లిమెల గ్రామాన్ని రైల్వే ట్రాక్ అవతల ఉందో ఎంఐజీ కూడా రైల్వే ట్రాక్ అవతల ఉంది, ఈ ఉద్దేశంతో లైన్ అప్ మీరు గత 10 ఏళ్ళల్లో సరే ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే ఇప్పటిదాకా టెక్నికల్ ప్రాబ్లం మనం అనుకుంటే, రెండో పాయింట్ అసలు తెల్లాపూర్లో ఉన్నందువల్ల లాభ నష్టాలు ఏంది కూడా మనం చర్చ చేసుకోవాలి. తెల్లాపూర్లో ఉన్న లాభం ఏంది, తెల్లాపూర్లో ఒకవేళ భారతీనగర్లో ఉంటే నష్టం ఏంది అంటే, నేను ఒకటే అంటున్నా, మనం ఎక్కడ పాకిస్తాన్లో పోయి కలపలేదు ఈ మన విద్యుత్ నగర్ని. భారతీనగర్ కూడా మనదే. 300 డివిజన్లు ఉంటే
ప్రతి డివిజన్కు ఉన్న రూల్స్ కూడా మనకే ఉంటాయి. మనకు కొత్తగా రూల్స్ ఎక్కడ ఉండవు, ప్రతి సేమ్ రూల్స్ ఉంటాయి. కానీ స్పెషల్ రూల్ ఎట్లయిందంటే, ఇదే సోమిరెడ్డి గారు సర్పంచ్గా 5 ఏళ్ళు చేసిండు. తర్వాత మున్సిపల్ చైర్మన్గా వారి భార్య 5 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు మీరే ఉన్నారు ఇక్కడ, తెల్లాపూర్లోనే ఉండే కదా. ఏం బెనిఫిట్ చేసినావయ్యా నువ్వు అంటే, గ్రామ పంచాయతీల మనకు ఉన్నప్పుడు మన ఇంటి పర్మిషన్ పోతే 5 నుండి 10 వేలలో అయిపోతుండే. ఇప్పుడు 5 నుండి 10 లక్షలు చేసినావు నీ పీరియడ్లనే. నీ పీరియడ్లో సోమిరెడ్డి గారు ఎక్కడనో ఇంటునో నాకు తెలుసు. మాట వినండి. ఈరోజు నీ పుణ్యమే మాకు మొత్తం హైదరాబాద్లో ఎక్కడ లేదు బిల్డింగ్లు ఉన్న దగ్గర 20 ఏళ్ళకి మనం ఉంటున్నాము. ఎల్ఆర్ఎస్ కట్టేది అనేది, ఎల్ఆర్ఎస్ అనేది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, అది ప్లాట్లకే సంబంధం ఉంటుంది. అట్లాంటిది మన బిల్డింగ్ల మీద వేయించిన ఘనత సోమిరెడ్డికే దక్కిందంటున్నా. 5 లక్షలు 10 లక్షలు వసూలు చేయించి ఎంఐజీ కాలనీలో ఎవడైనా ఇల్లు కట్టుకోవాలంటే టార్చర్ పెట్టిస్తున్నాడు వాళ్ళని. మొత్తం ఇల్లు కులగొట్టి ఓపెన్ చూపించిన దాకా పర్మిషన్ ఇస్తలేరు. ఆ ఘనత ఈయనకు వచ్చింది. మొత్తం నేను అంటున్న టోటల్ హైదరాబాద్లో ఎక్కడ ఈ కండిషన్ లేదు, మన ఒక్క ఎంఐజీలో తప్ప. అదేవిధంగా మీరు చూసుకుంటే పోయినసారి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచింది కూడా మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఎక్కడా లేని విధంగా మన దగ్గరనే హైయెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ వేయించిన ఘనత ఈ సోమిరెడ్డికే దక్కుతుంది అంటున్నా. హైయెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్. అయ్యా నీ పీరియడ్లో 10 ఏళ్ళు నువ్వు చేసినావు కదా, ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ తెచ్చినావా, లేదా ఒక బీసేవా సెంటర్ తెచ్చినావా, లేదా ఒక రేషన్ కార్డు రేషన్ షాపునన్నా తెచ్చినావా అడుగుతున్నావు మేము. నువ్వేం సాధించినావని అదేంటి ఏం సాధించినావు తెలుసా? ఈ ఎంఐజీ పుణ్యాన నీకు పదవులు వచ్చినాయి, ఈ ఎంఐజీ పుణ్యాన నీకు ఆస్తులు వచ్చినాయి. ఇవన్నీ పోతాయి. నాకు ఆయనకు ఒక్కటే, ఆయన్నే ఈరోజు మాట్లాడిన ఆయన ఏదైతే స్పీచ్లు ఉందో ఆయన క్లియర్ చెప్తున్నాడు. ఇది కానీ భారతీనగర్లో పోతే పార్టీని వీక్ చేసేసి కాంగ్రెస్ గెలవాలని అటు పోతుంది అని అన్నాడంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు తెల్లాపూర్లో గెలవనే కదా, తెల్లాపూర్లో నిన్ను రిజెక్ట్ చేసింది కదా. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లో కూడా తెల్లాపూర్లో మోహన్ రెడ్డికి ఎక్కువ పడ్డాయి. ఎంఐజీల వల్లనే, ఓట్ల వల్లనే ఆయన సర్పంచ్ అయ్యిండు. ఆయనకు ఆ విషయం తెలుసు. అందువరకే ఇంకో విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు ఎంఐజీలో టీఆర్ఎస్ ఉంది కాదయ్యా. ఎట్లా టీఆర్ఎస్ ఉంది? నీ ఎలక్షన్లు నువ్వు 5 కౌన్సిలర్లో నువ్వు పోటీకి నిలబట్టి ఎప్పుడైతే టికెట్లు ఇచ్చుకున్నావో మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుందో వాళ్ళ దాంట్లో ఎవరైతే వీక్ ఉన్నారో ఆయన మీద నేను నిలబడి గెలవాలనుకున్నాడు. సావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచిండు. కేవలం 10-12 ఓట్లతోని మా తూర్పు సీనన్న మీద గెలవడం జరిగింది. అది ఒక గెలిపే కాదని మేము అంటున్నాం. 5 కౌన్సిలర్లు ఉన్న